హాయ్ గాయ్స్, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇంపార్టెంట్ టాపిక్ హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా మంచిది. ఈ ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తప్పకుండా తెలియాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్: నో సబ్ లిమిట్ రూమ్ రెంట్ సబ్ లిమిట్ ఉంటే రిమైనింగ్ అన్ని కూడా సబ్ లిమిటే వస్తాయి. ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో సబ్ లిమిట్ అనేది తీసుకోకూడదు. నో సబ్ లిమిట్ ఐసీయూ చార్జెస్, కోపే. సో నో కోపే అనేది ఆప్షన్ తీసుకోవాలి. క్లైమ్ సెటిల్మెంట్ 95% ఎబో ఉంటే తీసుకోవడం మంచిది. నెక్స్ట్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ 2 years కానీ 4 years కానీ ఉంటుంది. అంటే బీపీ కానీ షుగర్ కానీ ఆస్మా కానీ డయాబెటీస్ 2 years 4 years నుంచి ఉంటుంది వెయిటింగ్ పీరియడ్. కొన్ని కంపెనీలు ఇన్స్టెంట్ కవర్ ఇస్తారు. అంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. వీటింటే మీకు క్లైమ్ అన్న చేసుకోవచ్చు, వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే ప్రీ హాస్పిటలైజేషన్ అంటే 60 days ఉంటుంది, పోస్ట్ హాస్పిటల్ 180 days ఉంటుంది. మీ హాస్పిటల్లో 60 days ఉన్నప్పుడు ఏదైతే మెడికల్ బిల్ ఉంటుందో క్లైమ్ చేసుకోవచ్చు. అదే పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఏదైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో 180 days వరకు కూడా క్లైమ్ చేసుకోవచ్చు మీరు రింబర్స్మెంట్ ద్వారా. రెస్టరేషన్ అన్లిమిటెడ్ ఆటో రీఛార్జ్. అంటే సపోజ్ 10 lakhs సమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక్కరికి 10 lakhs అయిపోయింది హెల్త్ ఇన్సూరెన్స్. 10 lakhs అయిపోయిన తర్వాత అగైన్ 10 lakhs మళ్ళీ యూజ్ చేసుకునేలాగా అటువంటి ఆప్షన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రొవైడ్ చేస్తుంది. అది తీసుకోవడం మంచిది. యాన్యువల్ హెల్త్ చెకప్ 45 years ఎబో ఏజ్ ఉన్నారో వాళ్ళు హెల్త్ చెకప్ తీసుకోవడం మంచిది. మెటర్నిటీ ఇది ఆప్షన్ అండి, ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. హాస్పిటల్ జాయిన్ అవ్వకుండా ఈ ట్రీట్మెంట్ అయితే చేసుకుంటారో రింబర్స్మెంట్ ద్వారా క్లైమ్ అన్న చేసుకోవచ్చు. డే కేర్ ట్రీట్మెంట్ కొన్ని వ్యాధులకి ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అది డాక్టర్ సైజ్ చేసిన ద్వారా ఆ ట్రీట్మెంట్ రింబర్స్మెంట్ ద్వారా క్లైమ్ అన్న చేసుకోవచ్చు. రోడ్ అంబులెన్స్, ఎయిర్ అంబులెన్స్ ఇది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. దానికి లిమిట్ ఎంత ఇస్తున్నారో పాలసీలో మాత్రం టర్మ్స్ అండ్ కండిషన్ చదువుకోవాలి. మెయిన్ ఏంటంటే ఇవన్నీ క్లైమ్ అవ్వాలంటే ఒక పేషెంట్ హాస్పిటల్లో 24 hours మాత్రం ఉండాలి, ఉంటేనే క్లైమ్ అవుతుంది. కొన్ని పాలసీలు చూసి 2 hours కూడా అడ్మిట్ అవుతే కూడా క్లైమ్ అన్నది వాళ్ళు ఇస్తున్నారు. అలాంటి మంచి పాలసీ తీసుకోవడం మంచిది. సో ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్ చూసిన తర్వాత మీరు తీసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.